సూపర్ హిట్. బోరాన్ బాగుంది. సుహాసన్ యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఎలా ఉంది మూవీ? కొత్త ర్యాంప్. యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. స్టోరీ దేని గురించి అన్నట్టు? లవ్ ఫ్యామిలీ ఎండింగ్ మీరు చూస్తే అర్థమవుతుంది. సూపర్ బాగుంది. సుహాసన్ యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ చాలా బాగుంది. క్లైమాక్స్ అలే. స్టోరీ అంతా ఎలా అనిపించింది? స్టోరీ రొటీన్ అయినా పర్లేదు, వెరైటీగా ఉంది, బాగుంది. ఈ సినిమాలో లేడీస్ కి ప్రాబ్లం అయితే నాలంటూ సైకో వాడు ఉంటాడు. సుహాస్ ఎలా ఉన్నాడు? బాగుందా సినిమా? బాగుంది. సూపర్ హిట్ బ్రదర్. బాగుంది. లాస్ట్ బాగుంది. సినిమా అయితే గుద్ద వలుగుంది. సెంటిమెంట్ బాగుంది. ఇంటర్వెల్ కి ముందు, ఇంటర్వెల్ తర్వాత అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. క్లైమాక్స్ ఇంకా ఇంటర్వెల్ కి ముందు, ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్ గుద్ద వలుగుంది. సుహాస్ యాక్టింగ్ ఎలా ఉంది? సుహాస్ అన్న నెక్స్ట్ బాగుంది. బ్రో ఎలా ఉంది బ్రో మూవీ? సూపర్ క్లైమాక్స్ బాగుంది. సూపర్ ఉంది. ఎక్స్పెక్ట్ ఎమోషనల్ బాగుంది, అన్ని బాగున్నాయి. క్లైమాక్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగుంది క్లైమాక్స్. హీరో సుహాస్ యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్. హీరో వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ కూడా సూపర్ డిజైన్ చేసారు, అలానే యాక్టింగ్ చేసింది తను కూడా. స్టోరీ అంటే హైలైట్స్ అంటే ఏం చెప్తున్నా? హైలైట్స్ అంటే స్టోరీ హైలైట్, లాస్ట్ ఎండింగ్ ఇంకా హైలైట్ ఉంది. చాలా బాగుంది అన్న. సుహాసన్ యాక్టింగ్ ఎలా ఉంది? సుహాసన్ యాక్టింగ్ బాగుంది. ఆమె పేరు ఏం పేరు? వాళ్ళ అక్క పేరు. వాళ్ళ అక్కడ సెంటిమెంట్ ఎంత ఎలా ఉంది? సిస్టర్ చాలా బాగా ఉంది. బీజేఎం అంటే బీజేఎం ప్లస్ సినిమాకి అయితే బీజేఎం ప్లస్ అండ్ యాక్టింగ్ ప్లస్ డిఫరెంట్ గా ప్లాన్ చేసి క్లైమాక్స్ అయితే చాలా డిఫరెంట్ ఉంది. సినిమా అయితే చాలా బాగుంది. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే స్టోరీ బాగుంది. హైలైట్స్ అంటే వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ చాలా రేటింగ్ కి 5. బాగుందన్న సినిమా, చూడొచ్చు. అంటే ఏడిపించేసింది మొత్తం. సుహాసన్ యాక్టింగ్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. మరి సినిమాకి బాగా మంచి స్టోరీలు వెతుకుంటుండు, బాగా ఏడిపించేసి సింపుల్ గా ఉంది. క్యారెక్టర్ ఎలా ఉంది అన్న బాగుంది అన్న, సూపర్ గా ఉంది అన్న. సెంటిమెంట్ ఎంత ఎలా? సూపర్ ఉంది, మామూలుగా లేదు. హైలైట్ అంటే పద్మ క్యారెక్టర్ ఎరగదీసింది. హీరోయిన్ గురించి చెప్పరా? చాలా బాగా చేశారు. కాస్ట్యూమ్ అయితే చాలా బాగా తీశారు, అందరూ బాగా చేశారు. అంతా సుహాసన్ కెరీర్ లో మంచి మూవీ అనుకోవచ్చు. బెస్ట్ మూవీ అండ్ బెస్ట్ మూవీ అవుతుంది. అంటే కలర్ ఫోటో తర్వాత అంత మించి యాక్టింగ్ దీంట్లో చాలా బాగా చేశాడు. ఇంకా అంత మించి సుహాసన్ యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ డూపర్ భయ్యా మంచోడు. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే గట్లనే చేస్తారు, వాళ్ళ అక్కకి అన్యాయం జరిగితే చంపేసేసిండు. అది ఈ సినిమా. అరే సూపర్ నాన్న, ఈ సినిమా చాలా సూపర్. అన్నయ్య బాగుండాలా నువ్వు, ఒక లేడీస్ కోసం ఇంత మంచి సినిమా తీసినందుకు. అండ్ సాప్ జై తెలంగాణ, జై కేసీఆర్. మంచోడు అన్న, సూపర్ హిట్ అన్న సినిమా. ఏ జోనర్ మూవీ ఇది? స్టోరీ ఉంది, క్రైమ్ ఉంది, ఏకదమ్ ఉందన్న మూవీ అయితే. అన్న సూపర్ చేశాడు. చిన్న హీరో అన్న బాగా చేశాడు, మంచిగా ఉంది సినిమా. ఏ జోనర్ మూవీ అన్న? లవ్ స్టోరీ ఏంటి? లవ్ స్టోరీ అన్న, మంచి లవ్ స్టోరీ. ఏడుపు వచ్చింది అన్న, కన్నీళ్ళంట. బాగుంది సినిమా. అన్ని స్టాలిన్ కొట్టేసి వెళ్ళిపోతాడు అంట. చెప్పానా? అన్ని స్టాలిన్ కొట్టేసి వెళ్ళిపోతాడు. పెద్ద హీరో అయిపోతాడు ఈ సినిమా. సూపర్ హిట్ అన్న సినిమా. సుహాస్ అన్న బాగా యాక్ట్ చేశాడు. ప్రీవియస్ మనం చూసుకుంటుంటే కలర్ ఫోటో అయితే ఇంకా కలర్ ఫోటో కన్నా ఇంకా దీంట్లో బాగా యాక్ట్ చేశాడు అనిపించింది. కాకపోతే కొంచెం ఉప్పెన లాగా అనిపిస్తుంది సినిమా. అదే కొంచెం అంతే. ఫస్ట్ హాఫ్ వరకు అయితే ఉప్పెన లాగా కొంచెం వైబ్స్ వచ్చాయి అంతే.